హలో అండి, వెల్కమ్ టు గ్రీనరీ లైఫ్. ఈ చెట్టుని చూసారా? నా ఛానల్ ఫాలో అయ్యే వరకు అయితే ఈ చెట్టు ఐడియా ఉండుంటుంది. ఇది పెట్టిన దగ్గర నుంచి వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాను. అయితే ఈ చెట్టుకి అనుకోకుండా ఈ మధ్యలో ఇదేదో తీగ పాకిందండి. మొత్తం ఈ చెట్టుని ఎదగనివ్వకుండా మంచిగా కాయలు కాసే చెట్టుకైతే ఇలా మొత్తం అల్లుకుంది. అయితే ఈ తీగ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు, మొత్తం చుట్టేసుకుంది అసలు కాయలు కాయనివ్వకుండా. నేను ఇక్కడ వారిని అడిగి తెలుసుకున్నది ఏంటంటే, దీన్ని తీగని అంతరపాశి అని అంటారంట. ఇది అడవి జాతి తీగ, అడవిలో ఉంటుంది ఎక్కువ. కానీ ఇక్కడికి ఎలా ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలియదు. అసలు ఈ తీగ మొత్తం మా దొండ చెట్టును అయితే మొత్తం అల్లేసుకుంది. ఇది అల్లుకుందంటే మొత్తం ఇంకా స్ప్రెడ్ అయిపోద్దండి. ఇక చెట్టుని ఎదగనివ్వదు, మనకు ఏ మొక్కనైనా ఎదగనివ్వదు, మొత్తం ఇదే అల్లుకుంటుంది. కాకపోతే ఈ చెట్లన్నీ పాడైపోతాయి. అయితే దీనివల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయంటండి. ఇది ఈ తీగని నూరేసి మనకి మామూలుగా వేడి గడ్డలు వస్తాయి కదండి, మనం సెగ్గడ్డలు అలా అంటారు కదా, హీట్కి వచ్చే గడ్డలు, వాటికి నూరి జిగురులాగా వస్తుందంటండి. దీన్ని తీగని నూరినప్పుడు ఇలా ఈ తీగని నూరితే జిగురులా వస్తుందంట. ఆ జిగురుని మనకి ఎక్కడ గడ్డ ఉందో అక్కడ నూరి పెట్టుకుంటే అది మొత్తం క్లీన్ అయిపోతుందంట. చీము బయటకు వచ్చేసి మొత్తం క్లీన్ అవుతుందంట, తగ్గుతుందంట. అలాగే మనకు గోరు చుట్లు అలా వస్తుంటాయి కదా, వాటికి కూడా యూజ్ చేస్తారంట వీటిని. పూర్వకాలం అయితే ఇది ఎక్కువ వాడేవారంట. అప్పుడు అడవుల్లో ఉండేది కదా, దాన్ని తీసుకొచ్చి ఎక్కువ నూరేసి మన గోరు చుట్లకి అలా పెట్టుకునేవారంట జిగురిని. అలా మెడిసినల్ యూజెస్ కూడా ఉన్నాయి. కాకపోతే మన మొక్కలకు మాత్రం ఇది చాలా డేంజరు. ఎక్కడ ఉందంటే అక్కడ చెట్లు అనేవి రావు, మొత్తం ఇదే ఈ తీగే అల్లుకుంటుంది. చూడండి, మా దొండ చెట్టును చూస్తే అసలు నిజంగా ఇంత కష్టపడి పెంచినందుకు మొత్తం ఈ తీగ అల్లుకుంది. ఇప్పుడు ఈ చెట్టు మొత్తాన్ని తీసేయాలండి. మళ్ళీ ఇంకా వేరే చెట్టు మీద కూడా ఇది స్ప్రెడ్ అయిందంటే మాత్రం ఆ చెట్టు కూడా చచ్చిపోద్ది. కాకపోతే దీనికి ఏంటంటే దీనికి మొదలు అనేది ఉండదండి. ఈ తీగకు మొదలు అనేది ఎక్కడ ఉండదంట. మనకు తీసేయాలన్నా కనిపించదంట సపరేట్గా. జస్ట్ ఇలా తీసుకెళ్ళి వేరే చెట్టు మీద వేసినా అది అల్లుకుంటుందంట, దానికి అదే పుడుతుందంట. ఇది ఇక్కడ అదేంటి మాయా మొక్క అని కూడా అంటున్నారు, మాయా తీగని. ఎలా పుడుతుందో కూడా తెలియదంట. అలాగా వేరే మొక్క మీద ఇలా మనం వేసామంటే ఆ మొక్క మీద కూడా స్ప్రెడ్ అయిపోద్ది. అలాంటిది ఈ తీగ. ఇప్పుడు ఈ తీగ వల్ల మా దొండ చెట్టుని మొత్తాన్ని తీసేసి దూరంగా పడేద్దాం అనుకుంటున్నాం గార్డెన్ నుంచి. చూడండి, మొత్తం అల్లుకుంది. అసలు ఎవరు ఈ తీగని ఏమంటారు? అంతరపాశి తీగ. ఇంకా అడవుల్లో లావువి కూడా ఉంటాయా? ఇంకా గింజిన మొత్తం చెట్టునే తీసేద్దామని. మళ్ళీ అల్లుకుంటుంది మొత్తం. మొత్తం చెట్టుని, దొండ చెట్టుని తీసేయాల్సి వస్తుందండి. చూడండి, అసలు ఇది తీగ వల్ల కష్టపడి పెంచిన మొక్కను తీసేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా మనం దూరంగానే పడేయాలండి, మన దగ్గర కూడా ఉంచొద్దు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ మంచి మొక్కలన్నిటిని పాడు చేస్తుంటుంది. అడవి జాతి మొక్క, దానికి మొదలు ఉండదు కాబట్టి మన చెట్టు మొదలని తెంపుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం లాగేయాలండి చెట్టుని. ఇది ఎక్కడన్నా ఈ తీగ ఎండిపోద్దా? మళ్ళీ వర్షం పడితే మళ్ళీ మామూలుగా చినుకులు పడితే మళ్ళీ వచ్చేస్తుందా? ఎండిపోయినా మళ్ళీ చినుకులు పడితే మళ్ళీ తడి తగలగానే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది అంటండి. ఇది మంచిగా అసలు అయితే ఒక 4-5 కేజీలు అలా ట్రిప్కి కాసేవండి ఈ చెట్టుకి కాయలు, దొండకాయలు. అసలు ఈ తీగ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదండి మనకైతే. ఇది అడవిలో ఉండాలి, అసలు దగ్గరలో ఉండదు. కానీ మరి ఎలా వచ్చిందో మన చెట్టుకి మొత్తం అల్లుకుంది. మంచిగా అందరూ ఎంత బాగా కాస్తుందో అనుకున్నారు. కాయలు కోసేయాల్సి వస్తుంది కష్టపడి పెంచుకొని ఈ తీగ వల్ల.
కోసేసాం చూడండి, మొత్తం చెట్టునే కోసేసాం. ఇప్పుడు ఇదంతా లాగేసి దూరంగా పడేయాలి మన మొక్కలకు దూరంగా, లేదంటే మిగతా చెట్లు కూడా పాడైపోతాయి. ఇది చిన్న ముక్క చాలండి, ఇంత కొంచెం ఎక్కడైనా పడ్డా సరే అక్కడ వచ్చేస్తుందంట. దీనికి వేర్లు కూడా అవసరం లేదంట, ఇలా పడ్డా చాలు, వేర్లు కూడా అవసరం లేదు, ఇలాగ పాకుతుంది మొత్తం. మొత్తం పీకేయాల్సి వస్తుంది చెట్టుని.